ఎక్కడి నుంచి వచ్చా సార్? అదే సార్ లాస్ట్ పోస్టింగ్ ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి వచ్చామండి. ఇదే జిల్లాలో ఎర్రగుంటలో కూడా పనిచేయడం జరిగింది. ఓకే సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎర్రగుంటలో, అక్కడి నుంచి కదిరి మదనపల్లి. వాటర్ నిరంతరం వాటర్ పెట్టాలంట, ఆడాలంట. దృష్టి పెడితే పిల్లలు ఇక్కడ రావద్దండి, ఇక్కడేమి 14 వరకు మేము ఏం చెయ్యము అని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. ఎస్ఐఆర్లో ఉండొచ్చు, బట్ ఉంటారు ఎస్ఐఆర్లో. కనీసం ఒక్కరిద్దరన్నా. కడప కార్పొరేషన్ ప్రజలకు నమస్కారాలండి. నా పేరు భవానీ ప్రసాద్, నూతనంగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ని. ఈ సందర్భంగా కడప కార్పొరేషన్ ప్రజలందరినీ కోరుతూ విజ్ఞప్తి చేస్తూ, మీ యొక్క సహాయ సహకారాలతోటి కార్పొరేషన్ యొక్క పరిశుభ్రత కాకుండా పురోగతి కూడా చేయడంలో మీ యొక్క సహాయ సహకారాలను కోరుతున్నాను. ప్రజలందరూ కూడా చైతన్యవంతమై వివేకవంతులై కార్పొరేషన్ యొక్క పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించాల్సిందిగా కోరుతున్నాము. కార్పొరేషన్లో పారిశుద్ధ్య సిబ్బంది కాకుండా ప్రజలు కూడా సహకరించినప్పుడే పారిశుద్ధ్యం అనేది సక్రమంగా ఉంటుంది. ప్రజలు మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారి యొక్క వాహనానికి మీ యొక్క చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వడం చేయాలి. మీరు ఆ విధంగా ఇచ్చినట్టే అయితే మా వాళ్ళు దాని తడి చెత్తను ప్రాసెసింగ్ చేస్తారు, పొడి చెత్తను రీసైకిల్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు తడి చెత్తను మీ ఇంటి వద్దనే హోమ్ కంపోస్ట్ చేసుకొని పారిశుద్ధ్యానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నీటి సరఫరా గురించి ప్రజల నుంచి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా వచ్చినట్టు ఫీడ్బ్యాక్, మున్సిపల్ వాటర్ వదిలినప్పుడు ఎవరు కూడా మోటార్లు ఫిక్స్ చేసి డ్రా చేసినట్టయితే టైలెంట్ పాయింట్ ఉన్న చివరి వ్యక్తికి నీళ్ళు అందదు. కాబట్టి ఆ మోటార్లు కూడా ఉపయోగించకుండా అందరికీ సక్రమంగా అందే విధంగా మీ యొక్క సహాయ సహకారాలని కోరుతున్నామండి. అదేవిధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన యొక్క కార్పొరేషన్ పరిధిలో ఎస్ఐఆర్ జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది గతంలో 2002లో జరిగింది, తర్వాత ఇప్పుడు చేస్తున్నాము. దీని యొక్క కాన్సెప్టు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు అర్హత కల్పించాలి. అదేవిధంగా ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ను తీసేసి వన్ కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ లాంటిది. సో ప్రజలందరూ కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. బిఎల్ఓస్, మన మున్సిపల్ సిబ్బంది మీ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు తగిన సమాచారాన్ని ఇచ్చి సహకరించాలి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా మా యొక్క మున్సిపల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో చేసిన ఎస్ఐఆర్ అంటే ఏంది, ఎస్ఐఆర్ చేసుకుంటే ఉపయోగాలు, ఎస్ఐఆర్ చేసుకోకపోతే నష్టాల గురించి కూడా వివరిస్తాము. దయచేసి అందరూ కూడా ఎస్ఐఆర్కి సహకరించాలి. ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా మీరు మీ బిఎల్ఓస్ని కానీ లేదా మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ వెళ్ళి సచివాలయ సిబ్బందిని అడిగి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్రైనప్ చేశాము. అదేవిధంగా వివిధ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా కూడా కథనాలు ప్రచారం, ప్రింట్ అయింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కథనాలు ప్రచురించడం జరిగినది. కాబట్టి సమాచారాన్ని తెలుసుకొని కడప ప్రజలు వివేకవంతులై ఎస్ఆర్ సహకరించి పర్సంటేజ్ మంచిగా చేసుకొని ఇది
భవిష్యత్తులో మనకు ఎలక్షన్స్కి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నో ఎలిజిబుల్ ఎలక్టర్ ఆర్ ఓటర్ షుడ్ నాట్ బి లెఫ్ట్ అనేదే కాన్సెప్ట్. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా ఓటర్గా ఎలక్ట్రల్ మెంబర్గా లేకుండా ఉండకూడదు అనేది దీని యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయానికి సహకరిస్తారని మీ యొక్క సహాయ సహకారాలను కోరుతున్నామండి.